అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక్ అండి. సో ఈరోజు 6th ఎంట్రన్స్కి సంబంధించిన నవోదయ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోయి. సో ఈ వీడియోలో నవోదయ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, మార్క్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ అవ్వలేదు అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అదే రకంగా కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది స్టేట్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా, అదేవిధంగా కట్ ఆఫ్ కూడాను ఏ రకంగా ఉంటుంది అనేది కూడాను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీ ఫోన్లో గూగుల్ క్రోమ్లో ఆ సెర్చ్ బార్ ఉంటుంది కదా, దానిపైన నవోదయ విద్యాలయ సమితి అని మీరు క్లిక్ చేయండి. సో నవోదయ విద్యాలయ సమితి అని క్లిక్ చేయగానే మీకు ఇలా ఫస్ట్ లింక్ అనేది కనబడుతుంది. ఆ నవోదయ విద్యాలయ సమితి నవోదయ.gov. అని. సో ఆ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. సో హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు చూడొచ్చు, క్లిక్ హియర్ టు చెక్ ద రిజల్ట్ ఆఫ్ 6 JNVST 2026. ఎస్బి అంటే సమ్మర్ బౌండ్ అంటారు, సమ్మర్ బౌండ్ స్కూల్స్. సో దానికి సంబంధించిన లింక్ ఇది ఫస్ట్ లింక్ అన్నమాట. సెకండ్ లింక్ ఏంటంటే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద కట్ ఆఫ్, మ్యాక్సిమం మార్క్స్, మ్యాక్సిమం ర్యాంక్, ఓకేనా, డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో మీరు రిజల్ట్ చెక్ చేయాలంటే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి, కట్ ఆఫ్ గురించి చెక్ చేయాలంటే సెకండ్ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. రిజల్ట్స్ కోసమని మీకు నార్మల్గా ఒక లింక్ చూపిస్తాను. రిజల్ట్స్ కోసమని ఒక స్టూడెంట్ది ఎంటర్ చేస్తాను నార్మల్గా శాంపుల్గా, అంటే నా దగ్గర ఉండేదాన్ని బట్టి నేను మీకు చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని ఉంటుంది. సో దానికి రోల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది, రోల్ నెంబర్ వస్తుంది, డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత సో ఏమని రిమార్క్స్లో మీరు చూసుకోవాలి. రిమార్క్స్లో ఏంటి, యు ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ది అడ్మిషన్ ఇన్ మెయిన్ సెలక్షన్ లిస్ట్. సో మెయిన్ సెలక్షన్ లిస్ట్లో నువ్వు కన్సిడర్ అవ్వలేదు అంటే నేను సెలెక్ట్ చేయలేదు అనేది ఇక్కడ వచ్చిన రిమార్క్ అనమాట. సెకండ్, క్యాలిక్యులేషన్ షీట్ అని ఉంటుంది, మార్క్స్ అనమాట. మెంటల్ ఎబిలిటీలో 45 మార్క్స్ వచ్చాయి ఈ స్టూడెంట్కి, అర్థమెటిక్లో 8.75 వచ్చాయి, లాంగ్వేజ్లో 15 మార్క్స్ వచ్చాయి, టోటల్ స్కోరు 68.75 అండ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 2084 అనమాట. ఇది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ అయితే యు ఆర్ సెలెక్టెడ్ అని వస్తుంది అనమాట. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది అడ్మిషన్ ప్రొవిజనల్ లిస్ట్ అని ఉంటుంది. నెక్స్ట్, ఇన్ కేసు ఏదైనా సబ్జెక్ట్లో వాళ్ళకి లెస్ మార్క్స్ వచ్చాయనుకో, ఒక 5 మార్క్స్ ఇలా తక్కువ మార్క్స్ వస్తే ఇక్కడ NA అని వచ్చేస్తుంది, అంటే నాట్ అవైలబుల్, ర్యాంక్ అనేది అవైలబుల్ ఉండదు అనమాట. అంటే వాడు క్వాలిఫై అవ్వకపోయినట్లు లెక్క, ఓకేనా. ఇదిగోండి కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలంటే సెకండ్ లింక్ అనమాట. ఈ సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తారు. ఈ సెకండ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇదిగోండి లిస్ట్ అనేది వచ్చిందనమాట. సో సెకండ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఇది PDF అనమాట. సో ఈ PDF అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే ఉంది. నేను అంటే మీరు చూస్తే స్టేట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. బ్లాక్ అంటే నవోదయ బ్లాక్ వైజ్గా సెలక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ రూరల్ OBC, రూరల్ SC, రూరల్ అన్రిజర్వ్డ్, రూరల్ ST, ఇదంతా కూడాను రూరల్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ OBC, ఓపెన్ SC, ఓపెన్ డిజేబుల్, ఓపెన్ అన్రిజర్వ్డ్, ఓపెన్ ST. సో ఇది ఇలాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సత్యసాయి అంటే అనంతపురం మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే రూరల్ OBC 91.25, ఓకే, ర్యాంక్ అయితే 87 ర్యాంకు లోపల ఉండే వాళ్ళకి సీట్ వస్తుంది. రూరల్ SC అయితే 88.75, కట్ ఆఫ్ 156 అనమాట. అన్రిజర్వ్డ్ అనేది రూరల్కి ఇవ్వలేదు, ఇక్కడ వేరే బ్లాక్స్కి ఇచ్చారనమాట. నెక్స్ట్ రూరల్ ST 88.75, ఓపెన్ OBC చూడండి 93.75, ఇలా చూడాలి. అండ్ ర్యాంక్ అయితే కంపల్సరీ 20 లోపల ఉండాలి. ఓపెన్ SC అయితే 92.5, 55 లోపల ర్యాంక్ ఉండాలి. ఇలా ప్రతిదీ కూడాను మనం చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇలా ఇప్పుడు మీరు అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఉంటాయి మీకు. ఇప్పుడు నేను ఒక శాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ చూపిస్తాను. సో విశాఖపట్నము డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మీకు రూరల్ OBC అయితే 92.5, 75 ర్యాంక్.
రూరల్ ఎస్సీ అయితే 86.25, రూరల్ అన్రిజర్వ్డ్ అయితే ఇక్కడ 91.25, 109 ర్యాంక్. రూరల్ ఎస్టీ, అలాగే ఓపెన్ ఓబీసీ అండి, ఓపెన్ ఓబీసీ అంతా 96.25 ఉండాలండి. సో ఇదే ఇంపార్టెంట్. ఓపెన్ ఎస్సీ అయితే 92.5 ఉండాలి, ఓపెన్ డిజేబుల్ అయితే 65, ఓపెన్ అన్రిజర్వ్డ్ అయితే 97.5. వెరీ వెరీ టఫెస్ట్ కండిషన్స్ వైజాగ్ డిస్టిక్. ఓపెన్లో సీట్ రావాలంటే ఓబీసీ అయితే 96.5,